హాయ్ హలో నమస్తే. ఈరోజు అంబేద్కర్ గారి మీద ఫాల్స్ లీడర్ అని అమరప్రసాద్ ఒక పుస్తకం రాస్తున్నాడు. 700 పేజీల పుస్తకం రాస్తున్నాడు అంట రమేష్ అన్న అని నాకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. ఆ తమ్మునేల్ అంటే ఆ పోస్టర్ చూసి అమరప్రసాద్ అతను తన ఫేస్బుక్లో పోస్ట్ చేసుకున్న దాన్ని స్క్రీన్ షాట్ పంపించారు నాకు. అది చూసి దాంట్లో ఏంటంటే ఫాల్స్ లీడర్, కల్పిత కథానాయకుడు అంబేద్కర్ అని చెప్పేసి ఒక 700 పేజీల పుస్తకం రాస్తున్నాడని చెప్పి నాకు పంపించారు. 700 పేజీల పుస్తకం రాయడానికి అమరప్రసాద్ ఏమన్నా ల్యాబ్లో సైంటిస్టా? అమరప్రసాద్ ఏమన్నా రీసెర్చరా? ఏం రాస్తాడు అమరప్రసాద్ గారు? ఏం రాస్తారు అతను? వాట్సాప్ గ్రూపులో వచ్చినాయి మొత్తం కంపైల్ చేసి ఒక పేజీలు అవి 7,000 పేజీలు కూడా అవుతాయి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మామూలు ప్రచారం చేయాలి అంబేద్కర్ మీద ఈ యొక్క ఆర్ఎస్ఎస్ హిందుత్వ సంఘాలు అది మామూలు ప్రచారం చేయాలి. 700 పేజీలు చాలా తక్కువ అంబేద్కర్ మీద వాళ్ళు ప్రచారం చేసింది. 7,000 పేజీలు ప్రచారం చేసి ఉంటారు వాళ్ళు. బహుశా అమరప్రసాద్ కొన్ని వాట్సాప్ గ్రూపుల్లోనే ఉండుంటాడు. అవన్నీ కంపైల్ చేయడానికి 700 పేజీలు అయినాయి. అది యాక్చువల్గా మొత్తం కంపైల్ చేస్తే 7,000 పేజీలు రాయొచ్చు అంబేద్కర్ మీద. ఈ వీళ్ళు చేసిన ప్రచారం ఎందుకు? అంబేద్కర్ వాళ్ళకి నిద్ర లేకుండా చేసింది అంబేద్కర్. ఓకే, వాళ్ళకి అసలు డైరెక్ట్గా అటాక్ చేశాడు కండి. వేదాల మీద అటాక్ చేసి మనుస్మృతిని తగలబెట్టాడు అంబేద్కర్ గారు. మనుస్మృతిని తగలబెట్టి వేదాలని అటాక్ చేసి యాంటీ బ్రాహ్మణిజం, బ్రాహ్మణికల్ దాని మీద పెట్టి అసలు కుల వ్యవస్థ ఎత్తేయండి అన్న వాడిని వదిలేస్తారా వాళ్ళు? సో కాబట్టి ఇప్పుడు కొత్తగా అమరప్రసాద్ రాసే పుస్తకం 700 పేజీలు అంటే ఏం రాస్తాడు? నేను చెప్తాను అతను ఏం రాస్తాడు. మ్యాగ్జిన్ అది చెప్తే ఏం రాస్తాడు? ఓకే, ఇది కొత్త కాదు. గతంలో అరుణ్ శౌరి గారు అని ఒక పుస్తకం రాశారు. అరుణ్ శౌరి ఈయన వర్షిప్పింగ్ ఫాల్స్ గాడ్స్ అని అరుణ్ శౌరి పుస్తకం రాశాడు. అంబేద్కర్ మీదే కదా రాసింది. అరుణ్ శౌరి రాశాడు కదా వర్షిప్పింగ్ ఫాల్స్ గాడ్స్. అంటే ఫాల్స్ గాడ్స్ అంటే ఎవరిని? అంబేద్కర్ ఫాల్స్ గాడ్ అన్నాడు. మన వాళ్ళు అందరు దేవుడు అంబేద్కర్ మా దేవుడు అంటున్నారు కదా మనోళ్ళు. అంబేద్కర్ ఒక ఫాల్స్ గాడు అని చెప్పి ఆయన వర్షిప్ చేస్తున్నారని చెప్పి అరుణ్ శౌరి గారే పుస్తకం రాశారు ఆయన గతంలో. సో కాబట్టి ఇప్పుడు అమరప్రసాద్ కొత్తగా రాసేది ఏంటో నాకేం తెలియదు. కాబట్టి మీరేం కంగారు పడకండి. ఇప్పుడు అతను రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓన్లీ ఆ ఫ్రంట్ పేజీ, కవర్ పేజీ మాత్రమే అతను దాంట్లో పోస్ట్ చేసుకున్నాడు. అది స్క్రీన్ షాట్ పంపించారు నాకు. కవర్ పేజీకి మనం దానికి కాపీరైట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్ పేజీకి కాపీరైట్ ఉండదు. కవర్ పేజీకి డిఫమేటరీ వేయలేరు. కవర్ పేజీని మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేరు. కవర్ పేజీని పట్టుకొని మీరు కోర్టులో కేసులు వేయలేరు. లోపల కంటెంట్ రావాలి. కంటెంట్ వచ్చిన తర్వాత చదివి అబ్జెక్షనబుల్గా ఉంటే అప్పుడు మనం అబ్జెక్షన్ చెప్పవచ్చు. లోపల ఏం రాశారు అనేది తెలియకుండా కవర్ పేజీని బట్టి మీరు గతర చేయకూడదు. ఓకే, ఎందుకు? తమ్నెయిల్ లాంటిది. ఇప్పుడు మేము కూడా యూట్యూబ్లో పెడతాం కదా, యూట్యూబ్లో తమ్నెయిల్ పెడతాం కదా. తమ్నెయిల్లో రకరకాల కొంతమంది కామెంటరీ ఏంటి పెడతారు. తమ్నెయిల్కి క్రైమ్ కాదు, కవర్ పేజ్ క్రైమ్ కాదు. లోపల కంటెంట్ ఈజ్ ద క్రైమ్. వీడియోలో ఉన్న కంటెంట్ క్రైమ్, నాట్ తమ్నెయిల్ ఈజ్ ద క్రైమ్. ఓకే, కోర్టుల ప్రకారం. సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా ఏం చెప్పిందంటే టైటిల్ని దాన్ని బట్టి మనకు లోపల కంటెంట్ చూడకుండా టైటిల్ని బట్టి యాక్షన్ తీసుకోకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి అతను ఓన్లీ ఆ టైటిల్ మాత్రమే ఫాల్స్ లీడర్ అని పెట్టాడు. గతంలో వర్షిప్పింగ్ ద ఫాల్స్ గాడ్స్ అని అరుణ్ శౌరియే రాశాడు, పెద్ద ఆథరే రాశాడు. ఈ అమరప్రసాద్ బహుశా అతను వాట్సాప్లో వచ్చినటువంటి వాళ్ళ కంటెంట్ ఇస్తారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు కదండి అందరికీ. ఆ ట్రైనింగ్లో అతను కూడా మెటీరియల్ సంపాదించుకొని ఉంటాడు ఎక్కడో. అది మొత్తం కంపైల్ చేస్తారు కదా. కొత్తగా చెప్పేది ఏముంది? అతను ఏం చెప్పేది ఏం లేదు. ఓకే, కాబట్టి గతంలో అంబేద్కర్ కనబడితే కాలుస్తాను అన్నాడు. అది దాన్ని పోలీస్ కేసు పెట్టరు. అతన్ని బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. కాబట్టి ఈసారి జాగ్రత్తగానే ఉంటాడని నేనైతే అనుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఫేస్ చేశాడు కాబట్టి బహుశా ఐ విల్ బీ లిటిల్ కేర్ఫుల్ ఇన్ రైటింగ్, లోపల కంటెంట్ రాయటంలో అని నేనైతే అనుకుంటున్నా. సరే, ఆయన పుస్తకం బయటకు వచ్చినాక దెన్ విల్ రియాక్ట్. అది ఎందుకంటే అంబేద్కర్ నేషనల్ ఫిగర్, ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ ఫిగర్. నేషనల్ ఫిగర్ మీద పుస్తకం రాస్తే పబ్లిషర్ మీద, ప్రింటర్ మీద కూడా కేసులు పడతాయి. పబ్లిషరు, ప్రింటరు, ఆథరు, డిస్ట్రిబ్యూటరు మొత్తం మీద లీగల్ నోటీస్ వెళ్తాయి. మొత్తం మీద వెళ్తాయి. ఏమాత్రం డెఫమేటరీ కనుక రాస్తాయి, ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తాయి అంబేద్కర్ మీద. మన అంబేద్కర్ జనతా పార్టీ తరపు నుంచి
మనకి అంత కెపాసిటీ ఉండకపోవచ్చు, అది ఫైనాన్షియల్గా ఇది కోర్టుల్లో కొట్లాడేంత మనకి ఫైనాన్షియల్ లేకపోయినా మనం ఇవ్వాల్సిన సపోర్ట్ మనం ఇస్తాము. వాళ్ళ వారసులు ఉన్నారు కదండి. మొన్న రాహుల్ గాంధీ ఏదో అన్నాడని చెప్పేసి వాళ్ళ మనవాళ్ళు వెళ్ళి డిఫమేటరీ వేశారు కదా, మనవాళ్ళు వేశారు కదా డిఫమేషన్ కేసు. సావర్కర్ గారు మనవాళ్ళు, ఇతనికి కూడా అంబేద్కర్ గారికి 2 మనవాళ్ళు ఉన్నారు, ప్రకాష్ అంబేద్కర్ ప్లస్ ఇంకొక అంబేద్కర్ ఉన్నారు. ఓకే, వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరికి తెలిస్తే వాళ్ళిద్దరు ఎలాగో వాళ్ళు డిఫమేటరీ వేసుకొని వాళ్ళు ఏదో చేస్తారు, ఎందుకు వాళ్ళ తాతను వాళ్ళు కాపాడతారు కదా లీగస్ అని. ప్లస్ మనవాళ్ళు కాకపోతే అంబేద్కర్ గారి పేరు మీద కొన్ని వందల సంస్థలు ఉన్నాయి, వేల సంస్థలు మంది ఉంది కదా, అంబేద్కరీయ జనతా పార్టీ ఉంది కదా. సో మనం కూడా ఆయన అంబేద్కర్ యొక్క డిగ్నిటీని కాపాడటానికి ట్రై చేద్దాం, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ కవర్ పేజ్ని బట్టి మీరు కంగారు పడద్దు. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. దట్ డెలిబరేట్గా హ్యూమిలేట్ చేసినా, ఫాల్స్ ఇంప్యుటేషన్ చేసినా, డిఫమేటరీ చేసినా సరే అంబేద్కర్ మీద ఈ అంబేద్కర్ యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా ఆబ్వియస్లీ దే విల్ వాళ్ళు కొద్దిగా ఇచ్చుకుంటారు, కొద్దిగా ఏమంటారంటే కౌంటర్ ఇవ్వటం ఇట్లాంటివి చేస్తారు. సో అతను రాస్తే పుస్తకం మీరు కూడా తిరిగి రాయండి. అతను రాసేది ఏముండదని నేను అదే చెప్తున్నాను. అతను రాయడానికి ఇప్పుడు ఆయన ఏమైనా ల్యాబ్లో సైంటిస్ట్ కొత్తగా సైంటిస్ట్ చేసి కనిపెట్టింది ఏమి ఉండదు. ఇప్పుడు అమరప్రసాద్ ఆల్రెడీ సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో ఆల్రెడీ కొన్ని కథనాలు రాసి తిప్పుతున్నారు అంబేద్కర్ మీద. అంతకంటే కొత్త ఏం రాస్తాడు అతను? నేను చెప్తాను వాళ్ళు ఏమేమి రాస్తారు. ఏం రాస్తారండి వాళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు ఈ ఫాల్స్ లీడరు అని చెప్పి తిప్పుతున్నారు. ఫాల్స్ లీడర్ అంబేద్కర్ అని చెప్పి ఇప్పటికీ 1930 నుంచి తిప్పుతున్నారండి. 1932 నుంచి తిప్పుతున్నారండి. 1932 నుంచి ఎందుకు తిప్పుతున్నారు అంబేద్కర్ మీద? అక్కడ 3 ఉన్నారు. మీకు కథ అర్థం కావాలి అసలుకి, ఎందుకు ఇది జరుగుతుంది మీకు అర్థం అలా. 3 గ్రూపులు, 3 ఫ్రెండ్స్ అని సినిమాలు తీస్తారు, 3 మనగాళ్ళు అని సినిమాలు తీస్తారు కదా, 3 మనగాళ్ళు అని. అప్పుడు 1932 3 మనగాళ్ళు ఉన్నారు అప్పుడు. ఎవరు? ఒకరు సావర్కర్, 2 మహాత్మా గాంధీ, 3 అంబేద్కర్ గారు. 3 ఉన్నారు అక్కడ. సావర్కర్, మహాత్మా గాంధీ, అంబేద్కర్, 3 మనగాళ్ళు. సినిమా తీస్తే ఈ 3 హీరోలు అనుకోండి, సావర్కర్, అంబేద్కర్, మహాత్మా గాంధీ. 3 సిద్ధాంతాల్లో ఉన్నారు. సావర్కర్ ఏమో హిందుత్వ సిద్ధాంతం, ఈయన మహాత్మా గాంధీ ఏమో సెక్యులర్ సిద్ధాంతం, అంబేద్కర్ గారేమో అప్లిఫ్ట్మెంట్ సిద్ధాంతం, మార్జినలైజ్డ్ సొసైటీని కుల వ్యవస్థను ఎత్తేయాలనే సిద్ధాంతం. 3 సిద్ధాంతాల్లో ఆ సావర్కర్ గారి యొక్క ఐడియాలజీని పట్టుకొని బీజేపీకి అవతరించింది. ఆర్ఎస్ఎస్, హిందుత్వ మహాసభలు, హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్, బహిరంగ దళాలు, బీజేపీ అట్లా వెళ్ళిపోయింది సావర్కర్ లీగసీ. ఇది మహాత్మా గాంధీ గారిది కాంగ్రెస్ లీగసీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ అంబేద్కర్ గారిది ఇప్పుడు మనందరం కొట్టుకుంటున్నాం కదా, మనంతా అంబేద్కర్ వారసులమే. ఇది 3వ గ్రూపు, అంబేద్కర్ యొక్క వారసులు. 1932 నుంచి గొడవ. ఇప్పుడేంటి మన కంగారు పడేది? 1932 నుంచి కొన్ని వందల పుస్తకాలు ఒకరి మీద ఒకరు రాసుకున్నారు అంబేద్కర్ మీద. ఇప్పుడు ఫస్ట్ టైం కాదు కదా, చాలా పుస్తకాలు రాశారు ఇంతకుముందే అంబేద్కర్ మీద. కాకపోతే అంబేద్కర్ ఇది చేశాడు అని ఫాల్స్ క్లెయిమ్ చేస్తే, అంబేద్కర్ని బూతులు తిడితే, అంబేద్కర్ని యొక్క డిగ్నిటీని కనుక తగ్గించేటువంటి పదాలు కనుక పుస్తకంలో ఉంటే దెన్ వీ విల్ రియాక్ట్ ఆన్ దాట్. అదర్వైజ్ ఎనీబడి కెన్ రైట్ ఎనీ బుక్, ఎనీబడి కెన్. వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదండి. మన ఆర్టికల్ 19లో పుస్తకాలు రాసుకునే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది మనకి. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వాళ్ళు వాడుకొని వాళ్ళు రాసుకుంటారు, పుస్తకాలు రాసుకుంటారు. ఇప్పుడు మనం అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాము. మనకి ఎక్కడి నుంచి వచ్చింది కంటెంట్? మనం ఏమైనా అంబేద్కర్తో ఉన్నాము? లేం కదా. ఆల్రెడీ ఎవరో రాసిన పుస్తకాలు, అంబేద్కర్ రైట్ రాసిన పుస్తకాలు, ఆన్లైన్లో దొరికిన కంటెంట్ బట్టే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు అతను కూడా, అమరప్రసాద్ కూడా ఆల్రెడీ ఎవరో రాసిన పుస్తకాలు లేదంటే వాళ్ళు తయారు చేసినటువంటి కంటెంట్ మెటీరియల్ని కంపైల్ చేసి పుస్తకంగా రిలీజ్ చేయటమే తప్ప అతను రాసేది ఏముంది? కంపైలింగ్ అంటారు దాన్ని, రాయటం అంటారు. రాయటం అంటే ఇప్పుడు కొత్తగా ఒక కథ, నావల్ రాస్తే రాయటం అంటారు. ఎందుకంటే బ్రెయిన్ నుంచి వచ్చింది అది. ఇదంతా వాట్సాప్ నుంచి కంపైలింగ్ చేసేదాన్ని రాయటం అంటారు, కంపైలింగ్ అంటారు దాన్ని. ఓకే, కాబట్టి ఇది దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదైతే నేనైతే అనుకున్నాను. అయితే గతంలో వాళ్ళ నాయకుల మీద మన వాళ్ళు చాలామంది పుస్తకాలు రాశారు కదా. షామ్సుల్ ఇస్లాం, ఇతని పేరు ఫేమస్ రైటర్ షామ్సుల్ ఇస్లాం. ఇతను గోల్వాల్కర్ గారు ఎవరు? ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేసిన గోల్వాల్కర్ గారి మీద వీ ఆర్ అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్ అనే పుస్తకం రాశాడు. ఎవరు? షామ్సుల్ ఇస్లాం. పుస్తకం పేరేంటి? వీ
ఆర్ అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్, ఏ క్రిటిక్ అనే పుస్తకం రాశాడు. దాంట్లో ఈ శాంసుల్ ఇస్లాం అనే వ్యక్తి గోల్వాల్కర్ గారి యొక్క ఐడియా మీద విమర్శిస్తూ పుస్తకం రాశాడు. మరి గోల్వాల్కర్ గారు, సావర్కర్ గారి మీద వీళ్ళు పుస్తకం రాసినప్పుడు అంబేద్కర్ మీద వాళ్ళు పుస్తకం రాసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది కదా. మన వాళ్ళు గోల్వాల్కర్, సావర్కర్ మీద కొన్ని వందల పుస్తకాలు రాశారు, ఈ కమ్యూనిస్టులు, అంబేద్కర్ రైట్స్ వీళ్ళందరూ కూడా. సో వాళ్ళు అంబేద్కర్ మీద పుస్తకం రాస్తే వాళ్ళకు కూడా ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 19 అందరికీ ఉంది కదా, స్వేచ్ఛ అందరికీ ఉంది కదా. సీతారాం యేచూరి గారు రాశారు హిందూ రాష్ట్ర, వాట్ ఈస్ దిస్ హిందూ రాష్ట్ర అని చెప్పి సీతారాం యేచూరి కమ్యూనిస్ట్ నాయకుడు రాశాడు. గోల్వాల్కర్ ఐడియాలజీ విమర్శిస్తూ అతను రాశాడు సీతారాం యేచూరి. ఓకే, మరి ఆయన సీతారాం యేచూరి రాయంగా మరి అంబేద్కర్ మీద రాయటం, వాళ్ళు రాసుకోవటం తప్పేం లేదు కదా. కాకీ షార్ట్స్ అండ్ సాఫ్రాన్ ఫ్లాగ్స్ అని ఏ క్రిటిక్ ఆఫ్ హిందూ రైట్ అని ఒక పుస్తకం 5 కలిసి రాశారు. ఏమని? కాకీ షార్ట్స్ అంటే ఆర్ఎస్ఎస్లో కాకి నిక్కర్లు వేసుకుంటారు కదా, దాని మీద కాకీ షార్ట్స్ అండ్ సాఫ్రాన్ ఫ్లాగ్స్, ఈ క్రిటిక్ ఆఫ్ హిందూ రైట్ అని 5 రాశారు. తపన్ బాసు, ప్రదీప్ దత్తా, సుమిత్ సర్కార్, తనీకా సర్కార్, షాంబుద్దీన్ సేన్ 1993లో ఒక పుస్తకం వచ్చింది. ఇదే హిందుత్వ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్తుని విమర్శిస్తూ రాశారు ఆ పుస్తకాన్ని. ఓకే, ఏజీ నూరి, ది ఆర్ఎస్ఎస్ అండ్ ద బీజేపీ, ది డివిజన్ ఆఫ్ లేబర్, ఈ లేబర్స్ని ఎలా డివిజన్ చేస్తారు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళని ఏఎస్ నూరాని రాసిన పుస్తకం 2000 లెఫ్ట్వుడ్ బుక్స్. మీరు లెఫ్ట్వుడ్ బుక్స్లోకి వెళ్తే తెలుసుకుంది, వాళ్ళు రాశారు. అంటే మీరు ఇన్ని పుస్తకాలు ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వవాదము ఇంతమంది మీద మనం పుస్తకాలు రాసుకున్నప్పుడు అంబేద్కర్ మీద వాళ్ళ పుస్తకం అయితే వాళ్ళకు కూడా ఫండమెంటల్ రైట్ ఉంటుంది కదా. కాబట్టి దీన్ని లెట్ us not take this as a big serious issue. వాట్ అమర ప్రసాద్ కంపైల్ చేస్తున్నాడు పుస్తకాన్ని, ఆ మెసేజ్, నేను ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఈజ్ రైటింగ్, ఐఎమ్ టెలింగ్ దట్ ఈస్ కంపైలింగ్ ఆల్ ద మెటీరియల్, లెట్ హిమ్ డూ ఇట్. ఓకే, శాంసుల్ ఇస్లాం ఇతనే ఇంకొక పుస్తకం కూడా రాశాడు, ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అండ్ ఆర్ఎస్ఎస్, ఏ స్టోరీ ఆఫ్ బిట్రేయల్ అని. ఆర్ఎస్ఎస్ ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదని శాంసుల్ ఇస్లాం అని ఇంకొక పుస్తకం రాశాడు. ఇంతమంది రాసినప్పుడు పుస్తకాలు, వాల్టర్ ఆండర్సన్ అండ్ శ్రీధర్ డామ్లే, ఆఫ్ కోర్స్ ఇతను బ్రదర్హుడ్ ఇన్ సాఫ్రా అని ఆర్ఎస్ఎస్కి ఫేవరబుల్గా రాశాడు. ఆర్ఎస్ఎస్లో మంచి ఫ్రెండ్షిప్, బ్రదర్హుడ్ ఉండిద్ది, వాళ్ళు మంచి వాళ్ళని రాశాడు. ఎవరు? వాల్టర్ ఆండర్సన్ అని ఒక ఫారినర్ రాశాడు పుస్తకం. సో ఏమంటారంటే ప్లస్ ఆర్ మైనస్, దెర్ ఆర్ మెనీ. ఇండియా వీ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ టు ఐడియాని విమర్శించుకునే హక్కు భారతదేశంలో ఉంది. అది అంబేద్కర్ గారి యొక్క ఐడియాని కూడా విమర్శించే హక్కు అందరికీ ఉంది. వాళ్ళు విమర్శించుకుంటారు, దాని మీద మనం పెద్దగా కంగారు పడకూడదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈయన గోల్వాల్కర్ వీ ఆర్ నేషన్హుడ్ డిఫైన్డ్ అనే పుస్తకంలో చివరికి ఎంత డీప్గా విమర్శించారంటే గోల్వాల్కర్ గారిని, ఆర్ఎస్ఎస్ వాళ్ళే మెసేజ్ అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే గోల్వాల్కర్ రాసినటువంటి వీ ఆర్ అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్ అనే పుస్తకానికి మా ఆర్ఎస్ఎస్ ఐడియాకి సంబంధం లేదు, రెండు వేరే, మేము అగ్రీ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చే స్థాయికి వచ్చింది. అది వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ఈ గోల్వాల్కర్ గారు రాసినటువంటి పుస్తకం ఏదైతే ఉందో, వీ ఆర్ అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్ అనేది మా ఐడియా కాదు, అతని పర్సనల్ ఒపీనియన్ అయి ఉండొచ్చు, బట్ ఆర్ఎస్ఎస్ ఐడియా కాదు అని వాళ్ళ అంటే ఫౌండర్ కదా గోల్వాల్కర్, ఎవరు ఫౌండర్ కదా. ఇప్పుడు నేను అంబేద్కర్ జనతా పార్టీ అని ఒకటి పెట్టాను నేను, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నా పర్సనల్ ఐడియా ఉండేది. రేపు పొద్దున ఈ అంబేద్కర్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళు, అది రమేష్ అన్న పర్సనల్ ఒపీనియను, అంబేద్కర్ జనతా పార్టీ ఒపీనియన్ కాదని, పార్టీ వేరు రమేష్ వేరు అన్నారు అనుకోండి. అలాగే అన్నారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, గోల్వాల్కర్ వేరు ఆర్ఎస్ఎస్ వేరు, ఆయన ఫౌండర్ అయితే అయ్యి ఉండొచ్చు, అది అతని పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, ఆర్ఎస్ఎస్ ఐడియా అది కాదు అని ఈ పుస్తకాన్ని డిజోన్ చేసుకున్నారు వాళ్ళు. వీ ఆర్ అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్ అనే పుస్తకాన్ని డిజోన్ చేసుకున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు 1939లో. ఈ ఎందుకు ఈ యొక్క ఐడియా, గోల్వాల్కర్ గారి యొక్క ఐడియా ఈ పుస్తకంలో ఏమని రాశారంటే, ఈ నాజీ జర్మనీ మెసేజ్ ఉంది కదా, నాజీలు ఇప్పుడు ఉంటారు కదండి, ఈ జర్మనీలో ఉన్నటువంటి హిట్లర్ లాంటి వాళ్ళందరూ ఏం చేశారు, వాళ్ళు రేస్ ప్రైడ్ అట్ ద పీక్ స్టేజ్లోకి తీసుకెళ్ళారు. రేస్ ప్రైడ్, రేస్ అంటే ఏంది? జాతిని పీక్ స్టేజ్కి తీసుకెళ్ళాడు హిట్లర్ లాంటి నాజీ జర్మనీలో. ఏమని? యూదులను ఊచకోత కోసారు వాళ్ళు. యూదులను ఊచకోత కోసి ఎందుకు కోస్తున్నారంటే, వీళ్ళెవరు వేరే జాతి వాళ్ళు, మాదంతా జర్మనీ జాతి మాది, మేము
నాజియలిమి అని చెప్పేసి వాడు ఒక పిచ్ సైజ్కి వెళ్ళింది హిట్లర్కి. ఓకే, అక్కడి నుంచి ఇన్స్పిరేషనల్గా తీసుకుంటున్నాను అన్నట్టుగా రాశారు ఆ పుస్తకంలో ఈ గోల్వాల్కర్ గారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ డిజోన్ చేసింది. విమర్శలు వస్తాయి కదా, మీరు ఇది జర్మనీని ఫాలో అవుతున్నారు, జర్మనీ యొక్క ఐడియాలజీని ఫాలో అవుతున్నారని విమర్శిస్తున్నారని ఆర్ఎస్ఎస్ వాళ్ళు డిజోన్ చేసుకున్నారు వాళ్ళ ఓన్ నాయకుడు రాసిన పుస్తకాన్ని. ఓకే, అంటే ఇంత విమర్శలు మనం చేసాం కదా మనం వాళ్ళ మీద అన్ని విమర్శలు చేసినప్పుడు వాళ్ళు మన మీద కూడా చేస్తారు కదా, మన అంబేద్కర్ మీద కూడా రాస్తారు కదా పుస్తకాలు. సో దిస్ నథింగ్ రాంగ్. అంబేద్కర్ యొక్క ఐడియాలజీని వ్యతిరేకిస్తూ పుస్తకాలు రాయటం తప్పు లేదు, వాళ్ళకి రైట్ ఉంది. బట్ ఏమన్నా అబ్జెక్షనబుల్ వర్డ్ కానీ డిఫమేటరీ వర్డ్స్ ఏమైనా కంటెంట్ కానీ ఏమైనా ఉంటే మనం ఆ పుస్తకం రిలీజ్ అయిన తర్వాత మనం ఒకసారి చూడాలి. 700 పేజీలు అంటే ఎవరు చదువుతారు దాన్ని? మోరోవర్ దాని కొత్త ఏముండవు, అంతా తెలిసినవి రాస్తారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు జియోగ్రఫీ, ఇప్పుడు ఇది ఇంకొక ఆయన సీతారాం యేచూరి గారు, ఈయన ఒక పుస్తకం రాశాడు. ఏమని, ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ ఐడియా ఏదైతే ఉందో అది కేవలం ఒక హిందువులకు మాత్రమే సెట్ అయింది, మిగతా జనాలకు సరిపోదు అని సీతారాం యేచూరి ఒక పుస్తకం రాశాడు. ఏమని, డివిజన్ కాదు, హిందుత్వ అనేది హిందువులకు మాత్రమే పనికొచ్చింది, ఈ దేశంలో ఉన్న క్రిస్టియన్స్, ముస్లింలు, మిగతా యొక్క జనాభాలు, దళితులు వీళ్ళు సఫర్ అవుతారు అని సీతారాం యేచూరి ఒక పుస్తకం రాశాడు. దాని ఆయన యొక్క ఆర్గ్యుమెంట్ అది. హిందూ నేషన్ అనేది ఒక సెక్ట్కి మాత్రమే ఉపయోగపడేటువంటి ఐడియా అది. రేసు, కల్చరు, రిలీజియన్, నేషన్ ఇవన్నీ కూడా మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన ఐడియాలజీ అనేది కరెక్ట్ కాదని సీతారాం యేచూరి డైరెక్ట్గా కమ్యూనిస్ట్ నాయకుడి పుస్తకం రాశాడు. ఓకే, అరుణ్ శౌరి కూడా ఒకసారి పుస్తకం రాశాడు. అరుణ్ శౌరి యాక్చువల్గా బీజేపీ వాడే, కానీ అతను కూడా ఓ పాయింట్లో అబ్జెక్షన్ చేశాడు అరుణ్ శౌరి. ఏమని, ఈ ఐడియా వల్ల ఇది కరెక్ట్ కాదు, ఇది డివిజివ్ ఐడియా అని చెప్పేసి అరుణ్ శౌరియే వాళ్ళ ఓన్ నాయకుల మీద పుస్తకం కూడా రాశాడు అతను. అంటే పుస్తకం కాదు కానీ ఒక కంటెంట్ రాశాడు, 2-3 పుస్తకాలు అరుణ్ శౌరి. సో నేను అల్టిమేట్గా ఏమనేదంటే, ఇప్పుడు అమర ప్రసాద్ రాస్తున్నాడు కాదు, కంపైల్ చేస్తున్నాడు. ఏం కంపైల్ చేస్తున్నాడండి? నేను చెప్తున్నాను, అంబేద్కర్ రాజ్యాంగం ఇంతకంటే కొత్తది ఏమైనా ఉంటే నాకు చెప్పండి. అమర ప్రసాద్ పుస్తకం కంపైల్ చేస్తున్నాడు కదా, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ల కంటే కొత్త ఏమైనా ఉంటే నాకు చెప్పండి. అంతకన్నా కొత్త ఏమైనా ఉంటాయా? అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు, ఆయన ఓన్లీ చైర్మన్ మాత్రమే. అంబేద్కర్ బిఎన్ రావు రాశాడు రాజ్యాంగం మొత్తము, క్రెడిట్ మొత్తం అంబేద్కర్ తీసుకున్నాడని చెప్పి ఒక 200 పేజీలు రాస్తారు దాని మీద. అంతకనే ఏమైనా చేస్తారా? అది తెలుసు కదా రాజ్యాంగం ఎవరు రాశారు? బిఎన్ రావు ఎవరు? రీసెర్చ్ తెలిసినోడికి అర్థమైంది. ఏమని, రీసెర్చర్ ఒకరు ఉంటారు, సైంటిస్ట్ ల్యాబ్లో మెయిన్ సైంటిస్ట్ ఒకరు ఉంటారు. ఇది ఎందుకంటే ఆపరేషన్ చేసే డాక్టర్ ఉంటాడు కదా, సర్జరీ చేసేది, హార్ట్ సర్జరీ చేసేది డాక్టర్ కదా. డాక్టర్ సర్జరీకి వచ్చే ముందు వీళ్ళందరూ చాలామంది మొత్తం కత్తులు అన్నీ రెడీ చేసి పెడతారు. అక్కడ కత్తులు అన్నీ మొత్తం పేషెంట్ని రెడీ చేసి ఇంజెక్షన్ వేసి ఎనస్థీషియా ఇచ్చి రెడీ ఉంచుతారు డాక్టర్ సర్జరీ వచ్చే ముందు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు బిఎన్ రావు గారికి ఆ పని చెప్పారు. బిఎన్ రావు గారికి వాళ్ళు, ఇదిగోండి అంబేద్కర్ రాజ్యాంగ చైర్మన్గా ఇచ్చారు, ఆయన రాయబోతున్నాడు బిఎన్ రావు గారు, ఈ లోపు నువ్వు ప్రిపేర్ చేసి పెట్టమంటే ఆయన రకరకాల దేశాల నుంచి మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఓకే, ఇల్లు కట్టేటప్పుడు పుల్లలు తీసుకొచ్చి అక్కడ పడేసాడండి. పుల్లలు తెచ్చినోడా, లేకపోతే ఇటుక పెట్టి అక్కడ వేసినోడా, లేకపోతే కట్టిన తాపీ మేస్తారా కట్టినట్టు. సో కాబట్టి ఈయన బిఎన్ రావు రాశాడు రాజ్యాంగము, అంబేద్కర్ రాయలేదని చెప్పి అంతకనే ఏం రాశాడు అమర ప్రసాద్. ఓకే, అంబేద్కర్ రాజ్యాంగం కరెక్ట్గా లేదు, పర్ఫెక్ట్ కాదు, ఈ రాజ్యాంగంలో లూప్ హోల్స్ ఉన్నాయని అంబేద్కరే చెప్పాడని చెప్పి రాస్తారు, 200 పేజీలు రాస్తారు. ఇదంతా కూడా వాళ్ళు వాట్సాప్లో తిప్పుకునే ఇవన్నీ. ఎందుకని కొత్తగా ఏం రాస్తారు? అంబేద్కర్ అనే వ్యక్తి 10 సంవత్సరాలకి రిజర్వేషన్స్ ఇచ్చాడు. అంబేద్కర్ ప్రతి 10 సంవత్సరాలకి రివ్యూ చేయమన్నాడు. టాబ్లెట్ వేసి 3 రోజుల తర్వాత తగ్గకపోతే రివ్యూ చేద్దామని డాక్టర్ అంటాడు కదా, అలాగే ప్రతి 10 సంవత్సరాలకు రివ్యూ చేయమన్నాడు అంబేద్కర్. అది కూడా పొలిటికల్ రిజర్వేషనే. దాన్ని బట్టుకుని అంబేద్కర్ 10 సంవత్సరాలకి రిజర్వేషన్ ఇచ్చాడని చెప్పి ఒక నెరేషన్ తిప్పుతున్నారు. అదే రాశాడు అంబేద్కర్ అమరప్రసాద్ పుస్తకం. అంతకన్నా ఏముండిద్ది? అంబేద్కర్ వాజ్ మెరిట్కి వ్యతిరేకము, రిజర్వేషన్స్ ప్రతిపాదించి ఈ రిజర్వేషన్స్ వల్ల మెరిట్ని కిల్ చేశాడు అంబేద్కర్ అని రాస్తారు. అంతకని ఏం రాస్తారు? అంబేద్కర్ హిందువుల్ని ద్వేషించాడు, బ్రాహ్మిన్స్కి వ్యతిరేకం అని రాస్తారు. అంతకన్నా ఏం రాస్తాడు?
అది మీరు చెప్పేది ఏంది? అంబేద్కర్ గారే చెప్పాడు, ఇదిగోండి ఈ యొక్క మనుధర్మ శాస్త్రమే మేము ఒప్పుకోము అని తగలబెట్టాడు ఆయన పబ్లిక్గా. అంతకన్నా ఏం రాస్తాడు? అంబేద్కర్ గారి మీద వ్యతిరేకంగా ఏం రాస్తాడు? ఎనీలేషన్ ఆఫ్ క్యాస్ట్ పుస్తకమే పబ్లిష్ చేశాడు ఆయన. ఓకే, బ్రాహ్మణిజం వల్ల వచ్చిన సమస్య ఏంటి అనేది మనుస్మృతిని తగలబెట్టినటువంటి అంబేద్కర్ గారు డైరెక్ట్గా పుస్తకాలు సోషల్ మీడియాలో తిరుగుతుంటే ఇప్పటికి కూడా అమ్ముడుపోతుంటే, కొత్తగా అమరప్రసాద్ వచ్చి ఈ అంబేద్కర్ గారికి హిందూ ద్వేషి, యాంటీ బ్రాహ్మణి అని కొత్తగా కనిపెట్టేది ఏముంది? అమరప్రసాద్ దాంట్లో అంబేద్కర్ గారు ఆల్రెడీ పుస్తకమే రాశాడు కదా దాని మీద. అంబేద్కర్ గారు మనుస్మృతిని తగలబెట్టాడు కదా. ఆ మనుస్మృతిలో ఇదేంటంటే ఎట్లా రాశారు? దళితులేంటి, అంటరానుడేంటి, ఇంత కుల వివక్ష ఏంటి మా మీద, మేము కూడా మనుషులమే కదా, అందరూ ఒకటే కదా అని పుస్తకం రాశాడు అంబేద్కర్ గారు. తగలబెట్టాడు ఆయన 1927లో మనుస్మృతి మహత్ సత్యాగ్రహం అప్పుడు తగలబెట్టాడు 1927లో. అంబేద్కర్ గారు యాంటీ హిందూ, ఎందుకంటే హిందూ కోడ్ బిల్లు పెట్టి హిందూ కల్చర్ని నాశనం చేయడానికి ట్రై చేసాడని ఒక పేజీ రాస్తారు, ఒక 100 పేజీలు రాస్తారు కదా, కంపేర్ చేస్తారు వీళ్ళు. అంతకని ఏం రాశాడు అమరప్రసాద్ గారు? ఏం చేస్తారు చెప్పి? హిందూ కోడ్ బిల్లు పెట్టాడు, అంబేద్కర్ యాంటీ అని చెప్తాడు. హిందూ కోడ్ బిల్లు పెట్టి యాంటీ హిందువా లేకపోతే మహిళల హక్కుల కోసం పెట్టాడా అంబేద్కర్? దాని మీద విమర్శిస్తారు. అంబేద్కర్ గాంధీని మోసం చేశాడు, ఎందుకంటే మాకు సపరేట్ ఎలక్టోరల్ ఇవ్వమన్నాడు, దేశ విభజనకు ప్రయత్నం చేశాడని చెప్పి రాస్తారు. అంతకని ఏం రాస్తారు? పూనా ప్యాక్ట్ మీద రాస్తారు, అంబేద్కర్ గాంధీ గారి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ గురించి రాస్తారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. కొత్తగా ఏమి లేవు స్వామి. ఆయన 700 కాదు 7000 పేజీలు రాసినా ఏమి లేవు. ఓకే, అంబేద్కర్ హిందువుల్ని డివిజన్ చేయడానికి ట్రై చేశాడని చెప్పి రాస్తారు కొన్ని పేజీలు. అంబేద్కర్ అనే ఆయన బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశాడని కొన్ని పేజీలు రాస్తారు. బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశాడు. అంబేద్కర్ ఏమన్నాడంటే బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేయాలా, బ్రిటిష్ వాళ్ళని బెదిరించాడు. ఏమని బెదిరించాడు? స్వామి, నువ్వు దేశాన్ని ఇలా విడగొట్టపోతే, ఇలానే విడిగొట్టిపోతే నువ్వు స్వతంత్రం ఇస్తావు తప్ప స్వతంత్రులను చేయలేవు అని చెప్పాడు. స్వతంత్రులను చేయలేవంటే ఇక్కడంతా కుల వివక్షతో కొట్టుకు చేస్తున్నారు. ఇక్కడ ఈ ఇంటర్నల్ క్లీనింగ్ లేకుండా నువ్వు ఈ యొక్క కుల వివక్ష మొత్తం చేయకుండా నువ్వు స్వతంత్రం ఇచ్చిపోతే వీళ్ళందరూ సఫర్ అవుతారు. 80% జనాలు కుల వివక్షతో సఫర్ అవుతారని చెప్పి ఆయన అంబేద్కర్ గారు ఇంటర్నల్ దీనికోసం ప్రయత్నం చేశాడు. అంబేద్కర్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఏమంటారు, క్లీనింగ్ కోసం ప్రయత్నం చేశాడు. అందుకే బ్రిటిష్ వాళ్ళు 100 నుంచి 150 చట్టాలు చేశారు. ఏమని? బాల్య వివాహాలు రద్దు చేయటం కానీ ఇవన్నీ చేశారు. అది అంబేద్కర్ ఫోర్స్ వల్ల జరిగినవి. ఇవన్నీ కూడా అతని వల్లే జరిగినవి. అఫ్కోర్స్ వాళ్ళు అంబేద్కర్ పుట్టకముందే చాలా చేశారు బ్రిటిష్ వాళ్ళు. బట్ నేనేమన్నానంటే అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశారని కొన్ని పేజీలు రాస్తారు, అంబేద్కర్ పాకిస్తాన్ డివిజన్కి సపోర్ట్ చేశాడని కొన్ని పేజీలు రాస్తారు. ఇంకేం రాస్తారు? అంబేద్కర్ పాకిస్తాన్కి సపోర్ట్ చేశాడు, మహాత్మా గాంధీ సపోర్ట్ చేసిన, చంపేశారు కదా మహాత్మా గాంధీనితో పాటు అంబేద్కర్ గురించి కూడా చెప్తారు. ఇప్పుడు అంబేద్కర్ యాంటీ ముస్లిం అని కొన్ని పేజీలు రాస్తారు. ఎందుకంటే సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి ఇవన్నీ. అంబేద్కర్ యాంటీ ముస్లిమ్స్కి వ్యతిరేకంగా అంబేద్కర్ మాట్లాడాడు అని. అంబేద్కర్ గారు ఏమన్నారంటే ముస్లిమ్స్కి వ్యతిరేకంగా అంటే ఆయన ఇదే ఈ యాంటీ నేషనల్గా పనిచేయొద్దు. నేషనల్ వాదండి. ది ట్రూ నేషనలిస్ట్ ఈజ్ అంబేద్కర్. మేము నేషనలిజం అన్నారు, నిజమైన నేషనలిస్ట్ అంటే మన అంబేద్కరే. ఓకే, హిందూ నేషనలిజాన్ని సపోర్ట్ చేశాడు అంబేద్కర్ గారు అని చెప్పేసి పాజిటివ్గా కొన్ని పుస్తకాలు కొన్ని రాసుకుంటారు. ఏమైనా హిందూ నేషనలిజాన్ని అంబేద్కర్ సపోర్ట్ చేశాడు, ముస్లింని వ్యతిరేకించాడని కొన్ని పాజిటివ్ చాప్టర్లు ఉంటాయి. ఇంతకన్నా కొత్తగా ఏమైనా అమరప్రసాద్ రాస్తే నాకు చూపించండి. ఓకే, ఆర్టికల్ 370ని అపోజ్ చేశాడు అంబేద్కర్, ద్రోహి దుర్మార్గుడు అని రాస్తారు. ఆర్టికల్ 370ని అపోజ్ చేశాడు, అపోజ్ చేశాడు కాబట్టి మంచోడు అని కొన్ని పేజీలు రాస్తారు. ఓకే, అంబేద్కర్ సెక్యులరిజానికి అపోజ్ చేశాడు, రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం రాయలేదు అంబేద్కరు అని రాస్తారు కొన్ని పేజీలు. వీళ్ళు సోషల్ మీడియా తిప్పుకునేది. సెక్యులరిజం రాసేది ఏంది స్వామి? అతను రాసిన ఆర్టికల్ 14 నుంచి 14, 15, 16, 17 అప్ టు 20 వరకు మొత్తం సెక్యులర్ వాదమే కదండి. ఓకే, అంతా సెక్యులర్ వాదమే కదా. నీకు సాయంత్రం 6 గంటలకి నీకు భోజనం మొత్తం టేబుల్ మీద పెడితే డిన్నర్ అని రాయాలా? సాయంత్రం 6 గంటలకి టేబుల్ మీద ఉంటే అది డిన్నర్ కాదా? సెక్యులర్ వాదం అని రాయాలా? దాంట్లో మొత్తం కూడా అంతా డిన్నర్ లాగా మొత్తం కూడా ఆర్టికల్ 14 నుంచి 16 మొత్తం సెక్యులర్ వాదమే కదా. అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఇది వెస్ట్రన్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చాడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని. కొత్తగా రాసింది ఏం లేదు, కాపీ కొట్టాడని కొన్ని పేజీలు రాస్తారు. ఓకే, వెస్ట్రన్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చింది
అంబేద్కర్ గారు అని చెప్పి ఈయన విమర్శిస్తారు, మళ్ళీ బిఎన్ రావు రాశాడంటారు. ఆ పక్క దేశాల నుంచి కంపైల్ చేసింది బిఎన్ రావు గారే కదా. పక్క దేశాల నుంచి మొత్తం కంపైల్ తీసుకొచ్చి అక్కడ పడేసి పొలాలు ఏరుకురమ్మంటే పొలాలు మొత్తం తీసుకొచ్చి పక్క సైడ్లో నుంచి పొలాలు తీసుకొచ్చేస్తే ఓకే కట్టారు అనుకోండి. దాంట్లో పాత్ర బిఎన్ రావు గారిది కూడా ఉంది కదా. మళ్ళీ బిఎన్ రావు గారు రాశారు, అంబేద్కర్ రాయలేదంటాడు, మళ్ళీ కాపీ కొట్టారు. ఇవన్నీ ఇలా మాట్లాడతారు. ఓకే, అంబేద్కర్ ఇండియన్ ట్రెడిషన్స్ని రిజెక్ట్ చేశాడంటే తప్పు. అది ట్రెడిషన్స్ రిజెక్ట్ చేయాలి. మనుస్మృతిని, క్యాస్ట్ సిస్టాన్ని, హిందూ కోడిబిల్ని, ఇవన్నీ కూడా ఆయన యాంటీ బ్రాహ్మణికల్ ఐడియాలజీని అపోజ్ చేశాడు తప్ప హిందూ మతాన్ని అపోజ్ చేయాలి అంబేద్కర్. ఓకే, అంబేద్కర్ గారు బుద్ధిజం తీసుకున్నాడు కాబట్టి యాంటీ హిందూ అని ప్రచారం చేస్తారు. ఆ పుస్తకంలో కొన్ని పేజీలు రాస్తారు, ఈయన బుద్ధిస్ట్ తీసుకున్నాడు యాంటీ హిందూ అని. దళిత పొలిటికల్ డివిజన్ చేశాడు, మన జనాల్ని విడగొట్టాడు అని రాస్తారు. ఏం చెప్తారు ఇంతకంటే? పొలిటికల్గా అన్సక్సెస్ అయ్యాడు, 2 సార్లు ఓడిపోయాడు, వాళ్ళ ఓట్లే వేయలేదు, వాళ్ళ దళితులే వాళ్ళకి ఓటేయలేదు, దళితుల కోసం ప్రాణం పెట్టిన ఆయనకే ఓటేయలేదు. ఓకే, ఆయన పొలిటికల్లీ అన్సక్సెస్ఫుల్ అంటే ఇప్పుడు మమ్మల్ని అంటే అంబేద్కర్ జనతా పార్టీ ఎవడు ఓటేయరు. ఎందుకన్నా నువ్వు డిస్కరేజ్ చేస్తావు అప్పుడప్పుడు, మనకి ఎవరు ఓటేయలేరా? నేనంటే ఎందుకన్నా నువ్వు డిస్కరేజ్ చేస్తారా? స్వామి అంబేద్కర్ని వాడుకుంటారు, మనకి ఎవరు అంబేద్కర్ జనతా పార్టీకి ఓటేసేది, నేను డిస్కరేజ్ చేస్తా అంటే మరి అంబేద్కర్ని వాడుకుంటారు స్వామి. ఆయన అన్సక్సెస్ఫుల్ అయ్యాడు, మనమే సక్సెస్ అవుతామని పెట్టలేదు. ఇది ఏదో కొద్దిగా మీకు హెల్ప్ చేద్దామని పెట్టాము అంబేద్కర్ జనతా పార్టీ నుంచి. రేపు పొద్దున ఎవరొకరికి మద్దతు ఇద్దాంలే అని చెప్పి నేను అంటే డిస్కరేజ్ చేస్తారా నువ్వే అని. డిస్కరేజ్ చేస్తే ప్రాక్టికాలిటీ. ఇప్పుడు వాళ్ళ ప్రచారం, ఇప్పుడు అమరప్రసాద్ రాసే పుస్తకంలో అంబేద్కర్ ఈజ్ ఏ ఫెయిల్డ్ పొలిటీషియన్ అని రాస్తారండి. ఎందుకని ఓడిపోయాడు 2 సార్లు అని. ఏం చేస్తారు అంతకన్నా? డబ్బులు పెట్టి పేదవాడిని కొంటే ఎవడైనా గెలుస్తాడా? అప్పుడే కొన్న డబ్బులు పెట్టి పేదవాళ్ళు కొన్నారు. ఓకే, అంబేద్కర్ అనేది ఆయన ఒక్కడే సోషల్ రిఫార్మర్ కాదు, ఆయన ఒక్కడే క్రెడిట్ తెచ్చుకుంటాడు. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, నారాయణ గురు, పెరియారు, గాంధీ, వివేకానంద, దయానంద సరస్వతి, షాహు మహారాజు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళల్లో అంబేద్కర్ పెద్ద తోప అని రాస్తారు ఆ పుస్తకంలో. ఇప్పుడు ఈ అమరప్రసాద్ రాసే పుస్తకంలో సావర్కర్ అంబేద్కర్ని సపోర్ట్ చేశాడు. అంబేద్కర్ ఏమో హిపోక్రైట్స్ వీళ్ళందరూ. అంబేద్కర్ సపోర్ట్ చేస్తే అంబేద్కర్ సావర్కర్కి సపోర్ట్ చేయలేదు, వీళ్ళంతా కూడా ఏమంటారు హిపోక్రైట్స్, వేషధారులు అని చెప్పి కొన్ని పేజీలు రాసుకుంటారు అక్కడ. అంబేద్కర్ గారు ఆర్ఎస్ఎస్ ఐడియాలని సపోర్ట్ చేసి ముస్లిమ్స్ని అపోజ్ చేశాడని చెప్పి కొన్ని పేజీలు రాసుకుంటారు. అంబేద్కర్ గారు హిందూ రాష్ట్ర కావాలని కోరుకున్నారు అని. అంబేద్కర్ గారు నేషనలిజాన్ని సపోర్ట్ చేసిన హిందూ రాష్ట్రాన్ని. ఏమంటే ఇవి తప్ప ఇప్పుడు నేను చెప్పిన ఈ తప్ప కొత్త ఏమైనా అమరప్రసాద్ ఆ 700 పేజీ కాదు 7000 పేజీలు రాసిన ఈ తప్ప కొత్త ఏమైనా ఉంటాయా? ఇవన్నీ సోషల్ మీడియాలో దొరుకుతున్నాయి, పెద్దగా రాసేది ఏం లేదు. ఓకే, మీరు కంగారు పడుకున్న దాని విషయం పుస్తకం వచ్చినాక చూద్దాం. ఓకే, పుస్తకం వచ్చినాక చూద్దాం. టైటిల్ని బట్టి యూ కెనాట్ అబ్జెక్ట్. అతను రిక్వెస్ట్ కూడా చేయలేము. అతను ఫోన్ చేసి బ్రదర్ ఎందుకు రాస్తున్నావు అని అడగాలన్నా సరే టైటిలే కదా, తమ్నేలే కదా. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు తమ్నేలు పెడుతున్నాం కదా, దాన్ని బట్టి మనం ఏం చేయలేము. అది ఓకే. థ్యాంక్ యూ, నమస్కారం.